శ్రీనాథ్ జర్నలిజంలో ఎంఏ పూర్తి చేసుకునొచ్చాడు. రాజ్యలక్ష్మి అతని పెళ్లి ప్రయత్నంలో పడింది. ఒకసారి కావాలని సరళ వింటున్న సమయంలో పక్కవాటా వాళ్లతో మా శ్రీనాథ్కి 50,000 కట్నంతో పిల్లనిస్తామంటూ వస్తున్నారు. రూపం, గుణం, చదువు అన్నీ ఉన్న సంబంధాలు. ఇంటికి దీపం ఇల్లాలే అని మంచి గుణవంతురాలైన అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది. ఎంత నిగ్రహించుకున్నా ఈ మాటలకు సరళ మనసు కలతపడేది. శ్రీనాథ్ పెళ్లి చేసుకుంటాడు. మహా వైభవంగా వేల కొద్దీ కట్నం తీసుకుని ఎవరో మరో వడ్డీ వ్యాపారస్తుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన మెడలో ఉన్న తాడుని ఏం చెయ్యాలి? ఈ అశాంతి మరిచిపోవడానికి ఎక్కువ రోజులు గిరిజన ప్రాంతంలోనే ఉంటోంది సరళ. 15 రోజులకొకసారి కూడా ఇంటికి రావడం లేదు. వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటూ, అవసరమైన విషయాల్లో సలహాలు చెప్తూ, అప్పుడప్పుడు ఆర్థికంగా కూడా ఆదుకుంటూ, పిన్నలకు, పెద్దలకు అందరికీ విద్యావశ్యకత వివరించి విద్యాబోధ చేస్తూ అందరికీ ప్రాణమైపోయింది. ఒకసారి ఇంటికొచ్చినప్పుడు రాధ అమాయకంగా నవ్వుతూ సరళ దగ్గర చేరి, వదినా, శ్రీనాథ్కి పిల్ల నచ్చలేదట. ఎందుకు నచ్చలేదంటే సరళలా లేదు అన్నాడట అంది. అప్రయత్నంగా సరళ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎంత విచిత్రమైన వ్యక్తి శ్రీనాథ్! శ్రీనాథ్ ఒక్కొక్క పెళ్లి కూతుర్ని చూసి నచ్చలేదని తిరిగి రావడం నిజమే. ఒకసారి రాజ్యలక్ష్మి అందంగానే ఉందిగా, ఎందుకు నచ్చలేదు అని అడిగేసరికి తల్లి దగ్గర చనువు కొద్దీ సరళలా లేదు అనేశాడు. దీంతో రాజ్యలక్ష్మికి కడుపు మండి నలుగురు అమ్మలక్కలు చేరి కబుర్లాడుకునే వేళ ఆ సరళ మా వాడి మీద ఏదో మొత్తుమందు జల్లింది. ఎంత అందమైన పిల్లని చూసినా సరళలా లేదు అనేస్తున్నాడు అంది అక్కసుగా. ఆ మాట రాధ వింది. సరళతో చెప్పింది. ఈ సరళను అసహించుకుంటూ సరళ లాంటి మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నావా శ్రీనాథ్ అనుకుంది సరళ బాధగా. ఒకసారి పెరట్లోకొచ్చిన సరళకి కిటికీ దగ్గర శ్రీనాథ్ కనిపించాడు. గిరుక్కున చూపులు దుక్కుంది. మళ్ళీ తలెత్తి చూడలేదు. ఆ మరునాడు ఉదయమే సరళ వెళ్ళిపోయింది. సరళకి ఎందుకింత పొగరు? మామూలు ఆడవాళ్లలా నన్ను అన్యాయం చేయకు అని కాళ్ళ మీద పడి ఏడవదేం? నువ్వంటే నాకు లెక్కలేదు అన్నట్లుంటుంది. మరి ఆ తాడు మెళ్ళో ఎందుకుంచుకున్నట్లో అనుకున్నాడు శ్రీనాథ్. తన కొడుకు ధోరణి చూసి జగన్నాథానికి గుండెల్లో రాయి పడింది. కొడుకును సన్మార్గంలో పెట్టమని మిత్రుడైన వెంకట్రావుతో మొరపెట్టుకున్నాడు. అదెంత పని, నీ పుత్రరత్నానికి బుద్ధి చెప్తాను అని వాగ్దానం చేశాడు వెంకట్రావు. ఇక ఆనాటి నుంచి పరోపకార బుద్ధితో అడపాదడపా తన గెస్ట్ హౌస్లో ఇచ్చే పార్టీలకు శ్రీనాథ్ను కూడా ఆహ్వానించేవాడు. టౌన్లో ఏం తోచక అవస్థ పడుతున్న శ్రీనాథ్ ఆ పార్టీలకు వెళ్ళేవాడు. అక్కడ వెంకట్రావు ఇస్తోన్న వెట్ పార్టీలు చూసి శరీరం జలదరించేది శ్రీనాథ్కి. నువ్వు తీసుకో అని ఒక గ్లాసు ఆఫర్ చేయబోయాడు వెంకట్రావు. వద్దండి, నా ఆరోగ్యానికి ఎంతమాత్రం పనికిరాదన్నారు డాక్టర్లు అని తిరస్కరించాడు శ్రీనాథ్. ఆరోగ్యం అంటున్నావు, లేకపోతే ఇలాంటి మంచి అలవాట్లన్నీ మబ్బెద్దును. ముందు ముందు బాగా పైకొచ్చేవాడివి అన్నాడు వెంకట్రావు ముద్ద ముద్దగా. కొందరు ఆడపిల్లలు ఉద్యోగాల కోసం తమంతా తామే వెంకట్రావు దగ్గరికి గెస్ట్ హౌస్కి రావడం కళ్ళారా చూశాడు శ్రీనాథ్. వెంకట్రావు సగర్వంగా నవ్వుతూ, చూసావా, మీ సరళ కూడా ఇలాంటిదే. నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిందో, ఎంత డబ్బు గుంజిందో అన్నాడు. శ్రీనాథ్ మనసు విషలిప్తమైన బాకుతో గుచ్చినట్లు విలవిల్లాడింది. ఏది, ఇప్పుడు పిలిపించండి అన్నాడు రోషంగా. వెంకట్రావు ఇప్పుడెందుకు వస్తుందయ్యా, చంద్రంగాన్ని పట్టిందిగా అన్నాడు. కానీ చంద్రం ఇక్కడ టౌన్లో ఉండగా సరళ అక్కడ గిరిజన ప్రాంతంలో ఉంటోందిగా. ఓయ్ ఎర్రోడా, ఎట్లాంటి సంబంధాలు బాహాటంగా పెట్టుకుంటారా ఎవరైనా? బయట పడకుండా చూసుకుంటారు గాని. ఆడెక్కడుంటేనేం ఇది ఎక్కడుంటేనేం సైగ చేస్తే వచ్చి ఒళ్ళో వాళ్తాది. అది చాలదా? నీకు కావాలంటే ఆడు పిలుస్తున్నాడని జీపు పంపి పిలిపించుకో ఈ గెస్ట్ హౌస్కి. నీకు ఏర్పాటు చేస్తాలే అన్నాడు. ఇటీవల వెంకట్రావు పార్టీలకొచ్చి శ్రీనాథ్ మనసు చెదిరిపోతోంది. దీనికి తోడు సరళ విషయం తేల్చుకోవాలనుంది. చంద్రం రమ్మన్నాడు అనగానే సరళ గెస్ట్ హౌస్కి వస్తుందా? పిలిపించండి అన్నాడు. వెంకట్రావుకి ఒక్కసారి ఎంతో హుషారొచ్చింది. ఇలాంటి పనులు చేయడంలో లభించే ఆనందం అతనికి ఇంకెక్కడా దొరకదు. అప్పటికప్పుడే తన ఆఫీసు జీపు డ్రైవర్ని పిలిపించి చెప్పవలసిందంతా చెప్పి, జాగ్రత్త, మా పేర్లు బయటకు రానీకు, చంద్రం పిలిచాడనే చెప్పు అని గట్టిగా హెచ్చరించాడు. శ్రీనాథ్, రేపు ఈ గెస్ట్ హౌస్ నీదే, మజా చేసుకో, నా పేరు బయట పెట్టకు. డబ్బు బాగా జేబులో ఉంచుకో, ఇలాంటి సమయాల్లో డబ్బు కాడ వెనక ముందు ఆడకూడదు అన్నాడు. శ్రీనాథ్ ఏం మాట్లాడలేదు. ఏంటి భయపడుతున్నావా? నీకెందుకు భయం? డబ్బు అదుంచుకో జేబులో. అదుంటే ఏ భయాలు అక్కర్లే. ధైర్యం చెబుతున్నట్లుగా శ్రీనాథ్ భుజం తట్టాడు. సరళ అదే బడిలో రాత్రిపూట వయోజన పాఠశాల నడుపుతూ పెద్దవాళ్ళకి పగలు పనిలోకి రాలేని చిన్నవాళ్లకు పాఠాలు చెప్పసాగింది.
చంద్రం ఎంతో సంతోషించి దానికి కూడా జీతం ఇవ్వబోయాడు. సరళ తిరస్కరించింది. ఈ చదువు నేను మీకోసం చెప్పడం లేదు. నా ఆనందం కోసం చెప్తున్నాను. అంతగా మీకు నాకు జీతం ఇవ్వాలనుంటే అది నేను మీకు ఇవ్వవలసిన బాకీ కింద జమ కట్టుకోండి అంది. ఇక బలవంతం చేయలేకపోయాడు చంద్రం. సరళ పట్ల అతనికున్న గౌరవం మరింత ఎక్కువైంది. రాత్రింబవళ్ళు చదువు చెప్తూ ఒక స్నేహితురాలిగా వాళ్లకు మరింత సన్నిహితురాలైంది సరళ. రాత్రి 7 గంటల ప్రాంతంలో బడి ముందు జీప్ ఆగింది. డ్రైవర్ దిగి లోపలికొచ్చి చదువు చెప్తున్న సరళతో చంద్రం గారు మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు. సరళ ఆశ్చర్యపోయింది. సాధారణంగా చంద్రం తన జీపు తనే నడుపుతాడు. ఆ సమయంలో రమ్మని కబురు పంపడమూ ఆశ్చర్యమే. చంద్రం గారికి డ్రైవర్ లేడే అంది సరళ డ్రైవర్ని అనుమానంగా చూస్తూ. వెంకట్రావు చేతుల్లో తర్ఫీదు పొందిన డ్రైవర్ తడుముకోకుండా, నేను ఆరి డ్రైవర్ని కాను. ఆరు ఆసుపత్రిలో ఉన్నారు. జీపిచ్చి నన్ను పంపించారు అన్నాడు. సరళ ఆరాటంగా, ఆసుపత్రిలోనా? ఎందుకు? ఏం జబ్బు చేసింది అంది. అవన్నీ నాకు తెలవండి. మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అన్నాడు. చంద్రానికి జబ్బుగా ఉందనేసరికి మరే ఆలోచన తోచలేదు సరళకి. అక్కడి వాళ్లతో చెప్పి వెంటనే జీపులో కూర్చుంది. శుక్లపక్షం లేత వెన్నెల అడివంతా అందమైన కాంతితో ఓలలాడిస్తోంది. సరుగుడు చెట్లు గాలికి ఊగిపోతూ ఒకదాంతో మరొకటి ఏవేవో చెప్పుకోవాలని ఆరాటపడిపోతున్నాయి. సరళ మనసు కూడా ఆరాటంతో ఊగిపోసాగింది. చంద్రం ఆరోగ్యాన్ని చల్లగా కాపాడమని తెలిసిన దేవతలందర్నీ ప్రార్థించసాగింది. జీపు అడవి దాటి టౌన్లో ప్రవేశించింది. కానీ ఆసుపత్రి వైపు కాక టౌన్కి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ వైపు తిరిగేసరికి సరళ కంగారుగా, ఇటెక్కడికి? ఇటు ఆసుపత్రులు లేవు, అటు తిప్పు టౌన్లోకి అంది. డ్రైవర్ మాట్లాడకుండా ముందుకు పోనీయసాగాడు. అప్పుడు సరళలో అనుమానం తలెత్తింది. గట్టిగా, ఏయ్ ఆపు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఆపు ఆపు అని అరవసాగింది. ఆ అరుపులు కట్టెలమ్ముకుని కళ్ళు దుకాణం నుంచి ఇంటికి పోతున్న ఓబయ్య విన్నాడు. ఓబయ్యని చూసిన సరళ మరింత గట్టిగా, ఓబయ్య, వీడు నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాడు. చంద్రం గారికి చెప్పు అని అరిచింది. డ్రైవర్ జీపు మరింత స్పీడ్గా నడపసాగాడు. ఆ స్పీడులో, ఆ చప్పుడులో సరళ ఏమంటుందో ఓబయ్యకి సరిగ్గా వినిపించలేదు. తాగిన మత్తులో ఉన్న వాడికి ఏ విషయమూ సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది. తన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని గబగబా నడక సాగించాడు. 8 మైళ్ళు సునాయాసంగా ఆ అడవి బాటలో నడవడం వాళ్ళకి అలవాటే. డ్రైవర్ జీపు గెస్ట్ హౌస్ ముందాపి అలరవుతోందన్న భయంతో సరళ నోరు నొక్కి లోపలికి లాక్కొచ్చి తలుపులు బయట నుంచి దగ్గరగా లాగి బయట నిలబడ్డాడు. ఏమవుతుందోనని అతనికి భయంగానే ఉంది. తన ఎదురుగా మంచం మీద దెళ్లకానుకుని కూర్చున్న శ్రీనాథిని చూడగానే సరళ ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. నువ్వా అంది. సరళ రాదని నమ్ముతూ రాకూడదని కోరుకుంటున్నాడు శ్రీనాథ్. తన ఎదురుగా సరళని చూడగానే, చంద్రం రమ్మంటున్నాడు అనగానే వచ్చిన సరళని చూడగానే అతనిలో ఏదో రాక్షసత్వం ప్రవేశించింది. వ్యంగ్యంగా నవ్వుతూ, ఏం, ఎందుకంత ఆశ్చర్యం? చంద్రానికి బదులు నన్ను చూడాల్సి వచ్చినందుకా అన్నాడు. సరళ మాట్లాడలేకపోయింది. శ్రీనాథ్ ఇంతకు దిగజారడాన్ని కళ్ళారా చూస్తూ కూడా నమ్మలేకపోతోంది. రా, వచ్చి కూర్చో. తన పక్కన చోటు చూపించాడు శ్రీనాథ్. ముఖం జేవురించగా ఛీ అంది. శ్రీనాథ్ రెచ్చిపోయి, ఛీ, ఎందుకు ఛీ? ఇందులో నీకు తెలియని, నీకు అలవాటు కాని ఛీ ఏముంది అన్నాడు. సరళ కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూడసాగింది. ఆ చూపులకు ఏమాత్రం చలించలేదు శ్రీనాథ్. రా అన్నాడు మళ్ళీ చేయి పట్టి లాగుతూ. ఇంతసేపటికి సరళకు భయం వేసింది. శ్రీనాథ్, నువ్వు కూడా ఇంత నీచానికి దిగుతావు అనుకోలేదు. నన్నొదులు అంది పెనుగులాడుతూ. శ్రీనాథ్ నవ్వి, నీచమా? ఈ నైత్యమంతా ఉదారమైన సంఘసేవగా మారిపోవడానికి నేను ఎంత చెల్లించుకోవాలో చెప్పు, చెల్లిస్తాను అన్నాడు. దుర్మార్గుడా, ఈ సరళను డబ్బుతో కొనగలనని అనుకున్నావా నువ్వు? డబ్బుతో కొనలేను. పోనీ ఆ తాడుందిగా, ఇంకా ఉంచావా? తీసి పారేశావా? చంద్రం రమ్మనగానే పొరుగెట్టొచ్చే నువ్వు ఇంకా మెళ్ళో ఆ తాళి ఎందుకుంచుకున్నట్లో? వాడు లైర్ గనుక ఆ తాడుముక్క ఆధారంగా నా మీద కేసు పెడదామనుకుంటున్నారా మీరిద్దరూ? ఈ విషపూరిత వాగ్బాణాలకు తట్టుకోలేకపోయింది సరళ. ఉద్రేకంతో ఊగిపోతోంది. నీ మీద కేసు పెడతానా? ఎందుకు? నీ ఇంటికి నీకు భారీగా రావడానికా? అలాంటి భయాలేం పెట్టుకోకు. నీ నీడ తొక్కాలన్నా నాకు అసహ్యం. ఏమన్నావు? నేనంటే నీకు అసహ్యమా? అవును, నువ్వంటే నాకు పరమ అసహ్యం. ఎందరో దుఃఖార్తుల నాహాకారాలు వెర్రిగా వికటాటహాసాలు చేస్తూ శపిస్తున్నాయి నిన్ను. ఇలాంటి నరమాంస భక్షకుణ్ణి లోకంలో మనసున్న ఏ ఆడది ప్రేమించదు. నా ఒంటి మీద నీ చేయి పడిందంటే నిలువున నా ప్రాణాలు తీసుకుంటాను. నేను నీలాంటి నీచుడి స్పర్శ భరించలేను.
విపరీతమైన ఉద్రేకంతో శ్రీనాథ్ మొహం కూడా ఎర్రబడిపోయింది. వడిగా ఊపిరి పీలుస్తూ, ఏమన్నావ్? నేనంటే నీకు అసహ్యమా? అన్నాడు. అవును, అసహ్యం, పరమసహ్యం. నీ ముఖం చూస్తేనే రోత పుట్టేలాంటి అసహ్యం. సరళ అంటూ కోపంగా లేవబోయిన శ్రీనాథ్ వెనక్కు విరుచుకుని పడిపోయాడు. సరళ ఉద్రేకం చప్పున చల్లారిపోయింది. భయంగా చూడసాగింది. శ్రీనాథ్కి ఊపిరి అందడం లేదు. ఆయాస పడుతున్నాడు. సరళ, నన్ను మంచం మీద పడుకోబెట్టు. దిండ్లు ఎత్తుగా. ఆయాస పడిపోతున్నాడు. సరళ గబాలను ముందు కొంగి అతడికి చెయ్యి ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోబెట్టి దిళ్ళు ఎత్తుగా పెట్టింది. శ్రీనాథ్ కనుపాపలు గిరగిరా తిరిగిపోతున్నాయి. గుండె ఎగిరెగిరి పడుతోంది. మాట్లాడలేకపోతున్నాడు. సరళ, ఉద్రేకం రాకూడదన్నారు డాక్టర్లు. నువ్వు అసహ్యం అంటే భరించలేకపోయాను. సరళ, నేనంటే నీకు అసహ్యమా? సరళ మాట్లాడలేదు. నా మందు ఇంట్లో ఉంది. నేను బతుకుతానో లేదో. నా 20,000 నీకే రాశాను, తీసుకో. అసహ్యం అయితే ఆ వెర్రివాడికి ఇయ్యి. శ్రీనాథ్ కళ్ళు తేలిపోతున్నాయి. సరళ భయంతో అతని మంచం పక్కన కూర్చుని, శ్రీనాథ్, మీ ఇంటికి వెళ్ళి నేను మందు తేనా? ఎక్కడుంది? అత్తయ్యకి తెలుసా? అంది. సరళ మాటలు శ్రీనాథ్ వినిపించుకోలేదు. చేత్తో ఏవో సైగలు చేశాడు. ఆయాసం క్షణానికి ఎక్కువైపోతుంది. ఇంతలో గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకుని బిలబిల్లాడుతూ 25 మంది కోయదారులు కర్రలతో వచ్చారు. మీకేం భయం లేదు పంతులమ్మ, ఈ ఆలతో ఈడు పని సరి అంటూ మహోద్రేకంతో కర్రలెత్తి శ్రీనాథ్ మీదకు రాబోయారు. సరళ వాళ్లకు మెరుపులు అడ్డుపడి, ఆయన్నేం చేయకండి, ఆయన్నేం తప్పులేదు అంది. తప్పుకో పంతులమ్మ, ఈడయ్యా మనల్ని నంచుకు తింటున్నారు. ఇయాల నువ్వు, రేపు ఇంకోళ్ళు, ఈయన్ని పేనాలతో వదలకూడదు అని ఇంకా ముందుకు రాబోయారు. సరళ తన 2 చేతులు అడ్డంగా జాపి వారించిపోయింది. లాభం లేదని గ్రహించి తను శ్రీనాథ్ మీద 2 చేతులు జాపి పడిపోయింది. ఎత్తిన కర్రలు కిందకు దిగిపోయాయి. ఏంటిది పంతులమ్మా? అన్నాడు చిరాగ్గా వెంకటేశు. నేను నాశనం చేయాలనుకున్న వాడిని కనికరిస్తావేటి? తప్పుకో అన్నాడు. తప్పుకో అన్నాయి అనేక కంఠాలు. ఈయనని ఏమీ చేయకండి. ఈయన నన్ను బలవంతాన తీసుకురాలేదు. ఈయన దగ్గరికి నేనే వచ్చాను అంది సరళ. బిత్తరపోయి నిలబడ్డారు వాళ్ళు. ఓ పొంతులమ్మ, నువ్విట్లాంటిదానివా? మాకు చదువులు చెప్తా నువ్వే ఇట్లాంటి నీతిమాల పనులు చేస్తున్నావా? చేదరించుకుంటూ అన్నాడు యాదయ్య. సరళ తల వంచుకుంది. కాని శ్రీనాథ్ మీద నుంచి లేవలేదు. ఆ సమయానికి వచ్చాడు చంద్రం. చంద్రాన్ని చూడగానే సరళకి ప్రాణం లేచొచ్చింది. చంద్రం 2 చేతులు పట్టుకుని, శ్రీనాథ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది చంద్రం గారు. ముందు అతన్ని ఆసుపత్రిలో చేర్పించండి. ఈ విషయం అతని ఇంట్లో తెలియపరచండి అంది. సరళ అని చంద్రం ఏదో అనబోతుండగా అసహనంగా అడ్డుపడి, మాటలన్నీ తర్వాత, ముందు శ్రీనాథ్ని ఆసుపత్రిలో చేర్పించండి. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అంది. చంద్రం వెంటనే శ్రీనాథ్ని తన జీపులో ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. సరళ రోడ్డు మీద పిచ్చిదాల్లా పరిగెట్టి ఇంటి ముందుకొచ్చి మెట్లన్నీ ఎక్కి శ్రీనాథ్ ఇంటి తలుపులు దబదబా బాదింది. రాజ్యలక్ష్మి తలుపులు తెరిచింది. శ్రీనాథ్ ఆసుపత్రిలో ఉన్నాడు. మందు ఇంట్లో ఉందన్నాడు అని చెప్పి కిందకొచ్చేసింది. రాజేశ్వరి ఆశ్చర్యంగా, ఏం జరిగింది సరళ అంటున్నా సమాధానం చెప్పలేక కింద కూలబడిపోయింది. శ్రీనాథ్కి స్పృహొచ్చి కళ్ళు తెరవగానే మొట్టమొదట కనిపించింది చంద్రం. నీరసంగానే మీరా అన్నాడు ఒక విధమైన విరక్తితో. అవును, నేనే. అనవసరంగా ప్రయాసపడకండి. ప్రస్తుతం శ్రమపడే స్థితిలో లేరు. నెమ్మదిగా ఒక్కొక్కటే జరిగింది గుర్తుకు రాసాగింది శ్రీనాథ్కి. చంద్రానికి ఇలా దొరికిపోయినందుకు సిగ్గుపడుతూ, నన్ను ఆసుపత్రిలో ఎవరు చేర్చారు అన్నాడు. నేనే. థ్యాంక్స్. కానీ నా కోసం మీరింత శ్రమ. కరెక్ట్, మీకోసం నేనింత శ్రమ తీసుకునేవాణ్ణి కాను. సరళ మాట మీద ఈ శ్రమంతా పడ్డాను. అంచేత మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సరళకి. సరళ ఎక్కడుందా? లేదు, ఇది మన టౌన్ కాదు. విజయవాడలో లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేంద్ర గారి ప్రైవేట్ హాస్పిటల్. మిమ్మల్ని ముందు మన టౌన్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఎవరైనా స్పెషలిస్ట్కి చూపిస్తే మంచిదని అన్నారు. ఈలోగా మీ అమ్మగారు, మీ నాన్నగారు మీరు అమెరికా నుండి తెచ్చిన మందు తీసుకుని వచ్చారు. అతి ప్రయాస మీద ఆ మందు మింగించాం. మీరు కొద్దిగా స్థిమిత పడ్డారు. అప్పటికప్పుడు జీపులు ఎక్కడికి తీసుకొచ్చి ఈ ఆసుపత్రిలో చేర్పించాం. ఈయన బాగా ప్రసిద్ధి పొందిన డాక్టర్. చంద్రం మాట్లాడుతూ ఉండగానే రాజలక్ష్మి వచ్చింది. శ్రీనాథ్ని చూసి పట్టరాని ఆనందంతో, నాయనా శ్రీనాథ్, కళ్ళు తెరిచావురా, మాట్లాడుతున్నావురా. మళ్ళీ నిన్నిలా చూస్తాననుకోలేదురా. అంతా సత్యనారాయణ స్వామి మహత్యం. ఆ స్వామికి మొక్కుకున్నాను. అందుకే ఎంత మహాపదలోంచి బయటపడ్డావు. ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ వ్రతం చేసిస్తాను అంది ఉద్వేగంతో పొంగిన కన్నీళ్లు తుడుచుకుంటూ. చంద్రం లేచి, ఇక నేను వెళతానండి. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. విష్ యూ ఏ స్పీడ్ రికవరీ అనేసి వెళ్ళిపోయాడు. 3 రోజులా? ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనాథ్.
అవునరా, 3 రోజుల నుంచి నువ్వు మూసిన కన్ను తెరవకుండా ఆయాసపడుతూ పడున్నావు. ఆక్సిజన్ సిలిండర్లతో ఎక్కించాల్సొచ్చింది. గ్లూకోజ్ నీడిల్తో ఎక్కిస్తున్నారు. ఇవాళైనా నువ్వు ఈ మాత్రం కోలుకుంటావనుకోలేదు. నిజానికి శ్రీనాథ్కి చాలా నీరసంగా ఉంది. అతడికి ఎన్నెన్నో అడిగి తెలుసుకోవాలనుంది. కానీ నీరసంతో నోట మాట రాలేదు. భారంగా కళ్ళు మూసుకున్నాడు. మనసు మాత్రం ఆలోచిస్తూనే ఉంది. చంద్రం తనను ఆసుపత్రిలో చేర్పించాడు. జీపులో డ్రైవ్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చాడు. తను కోలుకునే వరకు తన దగ్గరే ఉన్నాడు. ఎందుకు? చంద్రానికి ఎందుకింత శ్రద్ధ తన మీద? ఆలోచనల మధ్య అలసిపోయిన కళ్ళు మళ్ళా వాలిపోయాయి. మరో 3 రోజులు శ్రీనాథ్ ఆసుపత్రిలోనే ఉండాల్సొచ్చింది. ఆ తర్వాత జగన్నాథం దంపతులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళా ఎప్పట్లాగే అతడు కొన్నాళ్లు మంచంలో విశ్రాంతి తీసుకోవాల్సొచ్చింది. సరళ, చంద్రం తన కోసం ఇంత చేసినా తన తల్లిదండ్రులకు వాళ్ళిద్దరి పట్ల గౌరవాభిమానాలు కలగకపోగా మరింత నిరసనగా చూస్తున్నందుకు శ్రీనాథ్కి కష్టం తోచింది. వీళ్ళు మనుషులేనా అనిపించింది. డబ్బు తప్ప లోకంలో మరేదీ కనిపించిన మనుషులకు మనసులుండవు కాబోలు అనుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో రాజ్యలక్ష్మి చెప్పింది. ఒళ్ళుపై తెలియకుండా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చిందిరా. తలుపులు దబదబా బాది. మీ శ్రీనాథ్ ఆసుపత్రిలో ఉన్నాడు, మందు తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఛే, బొత్తిగా సిగ్గు లజ్జ లేదు అంది. ఎలాగైనా సరళపై తన మనసులో అసహ్యాన్ని నింపడమే తల్లి ధ్యేయం. అందుకే పాపం తన మాటల ప్రభావం కొడుకు మనసుపై ఎలా ఉంటుందోనని కూడా ఆలోచించకుండా చెప్పేస్తోంది. ఎంతో అభిమానవతి సరళ. నా ఒంటి మీద చేయి వేశావంటే నిలువున ప్రాణం తీసుకుంటాను అనగలిగిన మానిని. అలాంటి వ్యక్తి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చిందంటే ఇంత జరిగినా ఈ దౌర్భాగ్యుడి మీద నీకెంత ఆదరముందా సరళ అనుకున్నాడు. శ్రీనాథ్ వచ్చాడని తెలిసి అతడి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని చంద్రం వచ్చాడు. జగన్నాథానికి చంద్రం అంటే లోపల ఎంత మంటున్నా ఇంటికొచ్చిన అతన్ని మెడపట్టి బయటికి గెంటలేదు. అందుకు అడ్డొస్తోంది కృతజ్ఞతాభావం కాదు, భయం. అంచేత ముభావంగా రండి అని ఆహ్వానించాడు. శ్రీనాథ్ని చూడ్డానికొచ్చాను అని తిన్నగా శ్రీనాథ్ గదిలోకొచ్చాడు చంద్రం. అతడిని చూడగానే మంచం మీద నుంచి లేవబోయాడు శ్రీనాథ్. వద్దొద్దు, లేవకండి. ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. రేపటి నుంచి మామూలుగా బయట తిరగాలని అనుకుంటున్నాను. ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాను. ఎక్సలెంట్ ఐడియా. పత్రిక పెట్టి దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలందరికీ తెలియజేయండి. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే ఏదైనా చేయగలను. మంచి పనులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ముందే చెప్పాను, నేను సరళ మాట కాదనలేక మీకు సహాయం చేశాను. అయితే మీరు సరళను ప్రేమిస్తున్నారా? నిశ్చయంగా ప్రేమిస్తున్నాను. మరి పెళ్లి చేసుకోలేదేం? ప్రేమ వరకు నా ఒక్కడి మనసు చాలు. పెళ్ళంటే రెండో వాళ్ళ మనసులో కూడా ప్రేమ ఉండాలి. సరళ మనసులో మీ మీద ప్రేమ లేదా? ఒకసారి పెళ్ళైన స్త్రీ, అందులోనూ భర్తను ప్రాణప్రదంగా ప్రేమించే స్త్రీ మరొక మగవాణ్ణి ఎందుకు ప్రేమిస్తుందండి? అంటే మీకు తెలుసా, సరళను మీరు పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా? శ్రీనాథ్ గారు, మీరింకా పెరటితోనే ఉన్నారు. సరళను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పటికి మీ రహస్య వివాహ సంగతి నాకు తెలియదు. అందుకే సరళింటికి మీరు వచ్చినప్పుడు సరళను అవమానం నుండి తప్పించాలనే ఆరాటంతో మీ అనుమానాన్ని మరింత ఎక్కువ చేశాను. ఆ తర్వాత తెలిసింది సరళ వివాహితురాలని. అంతేకాదు, ఆమె మెడలో రహస్యంగా తాళి కట్టినవాడు తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడని. అప్పటికే సరళను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను. వెనకటి రహస్య వివాహం తాళి కాని ఆ తాళి నాకు అభ్యంతరాలు కావన్నాను. అప్పుడు సరళ ఏమందో తెలుసా? అనారోగ్యంతో దేశం వెళుతూ నీ మాంగల్య బలం నన్ను కాపాడాలి సరళ అని ఈ మాంగల్యం నా మెడలో బంధించాడు శ్రీనాథ్. దీనిని నా మెడలోంచి తీయలేను, అతడిని నా మనసులోంచి తొలగించలేను అంది. అలాంటి అనాగ్ర రత్నాన్ని చేజేతిలా వదులుకుంటున్న మీరు నిజంగా దురదృష్టవంతులు. శ్రీనాథ్ వంచిన తల ఎత్తలేకపోయాడు. సారీ, అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని మరింత కలతపెట్టినట్లున్నాను. లేదు లేదు, ఈ రోజు నా మనసున్నంత ఉల్లాసంగా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు. వస్తాను, కోలుకున్నాక కనిపించండి. చంద్రం వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ మనసులో ప్రస్తుతం ఒకే ఆలోచన. వీలైనంత త్వరలో సరళని బాహాటంగా స్వీకరించాలి. అందుకు పత్రిక స్థాపించి తన కాళ్ళ మీద తను నిలబడ్డమే ఉత్తమ మార్గం. సరళ తనని క్షమిస్తుందా? నువ్వంటే అసహ్యం అన్న సరళ మాటలు కేవలం తాత్కాలికోద్రేకంలో అన్నవేనా? ఎప్పట్లా బడికి వెళ్లిన సరళ బడిలో ఒక విద్యార్థి కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. తను టీచర్గా చేరిన కొత్తల్లో కూడా అలా జరగలేదు. నామమాత్రంగా 2 ముగ్గురో ఉండేవారు.
పిల్లలను పీల్చుకురావడానికి ఒక్కొక్క ఇంటికి బయలుదేరింది. అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు ఏదో వంక చెప్పి తప్పించుకున్నారే కానీ ఒక్కరు కూడా తమ పిల్లల్ని పంపడానికి ఒప్పుకోలేదు. ఒక యువతి మాత్రం నిస్సంకోచంగా మా పిల్లల్ని మీ బడికి పంపం. నీలాంటి నీతిమాలోల దగ్గర మేము చదువుకోం అని చెప్పేసింది. నిలువున నీరైపోయింది సరళ. వాళ్లకు నచ్చజెప్పాలని ప్రయత్నించడం ప్రయోజనం లేదన్నది సరళ అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. తన ఇంట్లో తనకు సాయంగా ఉండే ఎలారా కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అడగడానికి కూడా భయం వేసింది సరళకి. వాళ్ళ సాంఘిక ఆచారాలు ఎంత కట్టుదిట్టంగా ఉంటాయో బాగా తెలుసు సరళకి. వాళ్ళల్లో పెళ్ళైన వాళ్ళు విడిపోవడం తప్పు కాదు. కానీ కులం పెద్దల ఎదుట మొదటి మొగుడిచ్చిన ఓలి అతడి బంగారము అతడికిచ్చేసి అప్పుడు రెండో మొగుడిని చేసుకోవాలి. ఆడది తన పిల్లల్ని తనతో తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క మగవాడు నలుగురిని ఐదుగురిని కూడా పెళ్లి చేసుకుంటాడు. తాళి కట్టగలిగే శక్తి ఉంటే వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు హోరాహోరీ పోట్లాడుతూ బూతులు తిట్టుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. వివాహ సంబంధాలు ఇంత లూజుగా ఉన్నా కట్టుతప్పి ప్రవర్తిస్తే మాత్రం క్షమించరు. ఒక యువతి భర్తకు తెలియకుండా వ్యభిచరించినందుకు చెట్టుకు వేలాడదీసి కొరడాలతో స్పృహ తప్పిపోయే వరకు కొట్టారు. అది అంతకంటే మొండిగా నా ఇష్టం ఇష్టం అంటూ ఆ దెబ్బలన్నీ భరించింది. ఒకసారి ఒక యువతి తన కులం కాని చాకలివాణ్ణి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరినీ కోయిలంతా వెలివేశారు. పాపం ఆ దంపతులు పడ్డ పాటలు కళ్ళారా చూసింది సరళ. వాళ్ళని నూతి దగ్గరకు రానియరు, పొలాల దగ్గరకు రానియరు, తమతో కలవనివ్వరు. ఎవరూ ఏ విధంగానూ సహకరించరు. పెద్ద పెద్ద సిటీలలో ఒకరి ప్రమేయం ఒకరికి లేకుండా సునాయాసంగా గడిచిపోతుంది. కానీ ఇలాంటి పల్లెల్లో ఒక మనిషికి మరో మనిషి ఆసరా లేకుండా గడవదు. వాళ్ళిద్దరినీ అలా వెలివేయడం తప్పు అని చెప్పబోతే తనను ఒక వింత మృగాన్ని చూసినట్లు చూశారు. కానీ తన మాట వినిపించుకోలేదు. ఎంతో చదువుకున్న మనలోనే ఇలాంటి మూఢాచారాలు పోవడం లేదు. ఇక పేరుకుపోయిన మూర్ఖత్వంలో సాంఘిక కట్టుబాట్లని ఏమాత్రం మీరలేని వేళల్లో ఏ విధంగా చైతన్యం కలిగించడం అన్నాడు నిరాశగా చంద్రం. చివరకు ఆ చాకలివాడు ఆ యువతి ఆ ఊరిదిలో ఎక్కడికో పోయారు. కన్నతల్లి కూడా కన్నీరు పెట్టలేదు. ఆనాడు వాళ్ళంతా మహోద్రేకంతో కర్రలు తీసుకుని శ్రీనాథిని బాధడానికొచ్చారు. తను అడ్డుపడకపోయుంటే అతని ప్రాణాలు పోయేవే. వాళ్ళ కోపానికి కారణం శ్రీనాథ్ తనను మోసం చేసి బలవంతంగా తీసుకురావడం. ఆనాడు శ్రీనాథ్ ప్రాణాలు కాపాడ్డానికి నేనే ఇష్టపడొచ్చాను అని చెప్పేసింది. శ్రీనాథ్ ప్రాణాలు దక్కాయి. కానీ తనను దేవతలా గౌరవించే వీళ్ల దృష్టిలో పరమ పాపాత్మురాలైన పతితిగా నిలిచిపోయింది. పంటలు కోతకొచ్చినట్లున్నాయి. పండుగ సంభ్రమం వినిపిస్తోంది. మంత్రగాళ్ల కేకలు, యువకుల అరుపులు, యువతల పాటలు. కోయదొరలు భూమి దున్నేటప్పుడు, మళ్లీ పంట కోయబోయేటప్పుడు పూజలు చేస్తారు. వాళ్ళ పూజారులు మంత్రాలు చదువుతారు. మేకను పొట్టేలను బలిస్తారు. ఆ కష్టజీవుల జీవితాలు ఈ రకంగా మంత్రాలతో ముడిపడిపోయాయి. అంతా కొండ ప్రాంతం. వాళ్ళవి ప్రధానంగా మెరక పంటలే. భూమి దున్ని ఏ జొన్నలో మొక్కజొన్నలో వేసి ఆ పైన భారం భగవంతుడికి వదిలేస్తారు. అందుకే ఇన్ని పూజలు. కొందరు ఫారెస్ట్ లేబర్కి వెళతారు. పొలాలు లేని వాళ్ళు, పొలాల మీద పంట సరిపోని వాళ్ళు, అడవుల లోపలికి కూలికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కసారి వారం రోజుల వరకు ఇళ్లకు రావడానికి పడదు. చాకరీ చాకరీ. వాళ్ళ బ్రతుకంతా ఒక పెద్ద చాకరీ. అప్పుడప్పుడు ఇలాంటి పండుగలే వాళ్ళకి ఉల్లాసం. ఇలాంటి సమయాల్లో ఒళ్ళు మరిచి యువతి యువకులంతా ఆనంద నృత్యాలు చేస్తారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని లయగా అడుగులు వేస్తూ వాళ్ళు చేసే నృత్యం చాలా బాగుంటుంది. ఇది వరకు ఇలాంటి ఉత్సవాల్లో సరళ కూడా పాల్గొనేది. జంతువులను బలిస్తుంటే చూడలేకపోయేది. కానీ వాళ్ళు వినరు. తమ పంటను రక్షించిన దేవతకు జంతువును బలివ్వాల్సిందే. మంచితనము, మూర్ఖత్వము, మోటుతనము, కరుకుతనము కలగలిసిపోయిన జాతిది. తనను వదిలి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటే ఇక వాళ్ళు తనను వెలేసినట్టే. ఒకసారి వాళ్లలో అలాంటి తిరస్కారం ప్రవేశించాక అక్కడ ఉండడం అసంభవం. అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. సంగతులన్నీ తెలుసుకుని చంద్రం చాలా బాధపడ్డాడు. నేను వాళ్లకు నచ్చజెపుతాను అన్నాడు. సరళ నిరుత్సాహంగా నవ్వి దేవుడు చెప్పినా వినరు అంది. చంద్రం మాట్లాడలేకపోయాడు. మీలాంటి టీచర్ మళ్లీ దొరకడం నాకు చాలా కష్టం అన్నాడు. పర్వాలేదు, మీ శిక్షణలో ఎవరైనా బాగానే పనిచేస్తారు అంది సరళ. శ్రీనాథ్ కిటికీలోంచి పెరట్లో పనిచేసుకుంటున్న సరళను చూశాడు. చకచక మెట్లు దిగి కిందకొచ్చేశాడు. సరళ, శ్రీనాథ్ ఒకరు ఎదురుగా మరొకరు మాట పలుకు లేకుండా కొన్ని క్షణాలు నిలబడిపోయారు. లోపలికి రావచ్చునా సరళ అన్నాడు శ్రీనాథ్. సరళ మూగ ప్రతిమల అడ్డు తొలగి కుర్చీ చూపించింది. శ్రీనాథ్ కుర్చీలో కూర్చుని ఇవాళ బడికి వెళ్ళలేదా అన్నాడు.
వాళ్ళు నా దగ్గర చదువుకోనున్నారు. ఎందుకు? నేను నీతిమాలిన దాన్నని. శ్రీనాథ్ కొంచెం సేపు మాట్లాడలేకపోయాడు. సారీ, నా కారణంగా నీకు ఉద్యోగం పోయింది. నేను కూడా సారీ చెప్పాలి, నా కారణంగా నీకు జబ్బు తిరగబెట్టినందుకు. అప్పటి వరకు నేను నిన్ను అసహించుకుంటున్నాననే భ్రమలో ఉన్నాను సరళ. నీ నోట నువ్వంటే అసహ్యం అన్న మాటలు నిన్నింత గాయపరుస్తాయని, ఒళ్ళు తెలియని ఉద్రేకానికి లోనవుతావని అనుకోలేదు. ఇప్పుడెలా ఉంది? బాగున్నావా? ఆ, నీ దయవల్ల. సరళ, పాపం చిన్నప్పటి నుండి నాతో నువ్వు ఎన్నెన్నో అవస్థలు పడుతూనే ఉన్నావు. ఇప్పుడు చెప్పు, నిన్ను నువ్వు క్షమించగలవా? నా క్షమతో నీకేం అవసరం శ్రీనాథ్? నిన్ను బాహాటంగా నా దానిగా స్వీకరించడానికి. లాభం లేదు శ్రీనాథ్. తండ్రి ఆస్తిపాస్తుల మీద బ్రతికే నువ్వు తండ్రిని ఎదిరించి నన్ను స్వీకరించలేవు. నువ్వు పొరబడుతున్నావు సరళ. ఇన్నాళ్లుగా నేను మా నాన్నగారి అన్యాయాలను ఎదుర్కోలేంది ఆస్తి మీద మమకారంతో కాదు, ఆరోగ్యం కారణంగా. శరీరంలో కలిగిన అలసటలో ఇప్పుడు నా 20,000 తీసుకుని ఒక పత్రిక పెట్టబోతున్నాను. నువ్వు నా అసిస్టెంట్ ఎడిటర్గా ఉండు గాని మనం మా నాన్నగారి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. సరళ సమాధానం చెప్పలేదు. క్షణక్షణానికి మారిపోయి తన్ని నమ్మాలో వద్దో ఆమెకు అర్థం కావడం లేదు. సరళ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను కనికరించు, క్షమించు. సరళ కరిగిపోయింది. శ్రీనాథ్ ఇలా బేలగా మాట్లాడితే సరళ పట్టుదల నిలవదు. నేను నీదానినే అని ఇంకా స్పష్టంగా చెప్పాలా శ్రీనాథ్ అంది. పరమానందంతో సరళ చేతులు ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్. వెర్రివాడు పిచ్చికేకలు పెడుతూ టౌన్లో పరుగు పెడుతున్నాడు. కేసు గెలిచాను, గెలిచాను అంటూ అరుస్తున్నాడు. జగన్నాథానికి శిక్ష పడింది అని నవ్వుతున్నాడు. దారిని పోయే ప్రతి వాళ్లను ఆపి జగన్నాథానికి శిక్ష పడింది, మరణశిక్ష అని చెప్తున్నాడు. అదంతా వెర్రి ధోరణిగా భావించి ఎవరూ లక్ష్య పెట్టలేదు. కానీ వెర్రివాడి మాటలకు అర్థం ఆ ఉదయం 10 గంటలకే తెలిసిపోయింది. జగన్నాథం గడ్డివాముల చోటున నగ్నంగా పడున్నాడు, ప్రాణం లేకుండా. మెడ నులిమి చంపిన గుర్తులున్నాయి. కనుగుడ్లు భయంకరంగా పైకొచ్చాయి. పెద్ద పొజ్జతో ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నాడు ఆ నగ్న స్వరూపంలో. ఎవరో ఒక బట్ట కప్పారు. రాజ్యలక్ష్మికి, శ్రీనాథ్కి, పోలీసులకి కబుర్లు వెళ్ళాయి. పొలంలో పనిచేసే ఆడ కూలీలను భూకామందులు తరచుగా గడ్డివాముల చాటుకు లాక్కుపోవడం మామూలే. పెరిగిపోతున్న అప్పులు తీర్చలేకనో, నిత్యావసరాలకు తట్టుకోలేకనో కొందరు తమంతా తామే ఆ భూకామందుల కామాగ్నికి ఆహుతవుతూ ఉంటారు. అప్పుడప్పుడు భూకామందులు ధనమదంతో బలాత్కారం చేయడానికి కూడా పూనుకుంటారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో ఆ పిల్ల తాలూకా మగవాళ్ళు పౌరుషం గలవాళ్ళైతే అది హత్యల వరకు దారితీస్తుంది. ఒకరిద్దరు భూకామందులు ఈ రకంగా కూలిజనం ప్రతీకార జ్వాలలకు ఆహుతైన సంఘటనలు ఉన్నాయి. సాధారణంగా ఎంత సాధువులో అంత అవమానాలు, అత్యాచారాలు భరించలేక కసితో ఎదురు తిరిగినప్పుడు అంత భయంకర రాక్షసులైపోతారు. జగన్నాథానికి డబ్బు కీలకం. అతడికే అన్ని సుఖాలు కావాలి. తన చుట్టూ పెద్ద మనుషులంతా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి గెస్ట్ హౌస్లో రకరకాలుగా జీవితాన్ని అనుభవించడం చూస్తూనే ఉన్నాడు. పేదల రక్తమాంసాలు పీల్చి డబ్బు గడించడం, ఇదంతా విలాసాలకు ఖర్చు పెట్టడం, ఇది ఆ పెద్దలందరూ చేసే పనే. అయితే జగన్నాథానికి అంత డబ్బు విలాసాలకి ఖర్చు పెట్టడానికి మనసొప్పదు. అదీగాక అతడు మొదట్నుంచి భూకామందు కాకపోవడం వల్ల అతడికున్న సంపద కూడా మరీ ఎక్కువ కాదు. ఇంకా ఇంకా కూడబెట్టాలని, సంఘంలో భూకామందులతో సరిసమానమైన స్థానాన్ని అందుకోవాలని అతని తపన. అంచేత గెస్ట్ హౌసుల వరకు ఎగబాకలేక గడ్డివాముల చాటు సరసాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఇది చాలా కాలంగా జరుగుతున్న భాగవతమే. అందరికీ తెలిసిన రహస్యమే. ఆ ఆడకూలీలకి ఒకరితో ఒకరికి పోట్లాటొచ్చినప్పుడు రకరకాల తిట్లు మధ్య అద్భుతమైన భాషలో నువ్వింతమందితో పోయావంటే నువ్వంతమందితో పోయావు అని తిట్టుకుంటూ ఉంటారు. ఆ పోట్లాటలో గ్రామంలోనూ టౌన్లోనూ జరిగే చిత్ర విచిత్రమైన సంగతులెన్నో చిలవలతో పలవలతో పైకొస్తాయి. జగన్నాథం గడ్డివాము చోటున ఎవరితోనో ఉండగా వెర్రివాడి కంటపడింది. వాడిలో ఉద్రేకం హెచ్చింది. జగన్నాథం మెడ నులిమి చంపేశాడు. అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ దాడికి జగన్నాథం ప్రతిఘటించలేకపోయాడు. శృంగార చర్యలతో అలసిన అతడి శరీరం పిచ్చివాడి పిచ్చి బలం ముందు నిలవలేకపోయింది. రాజ్యలక్ష్మి గోడుగోడున ఏడుస్తూ వచ్చింది. పోలీసులు పోస్ట్ మార్టం అయితేనే గాని శవాన్ని అప్పగించమన్నారు. పోలీసుల ప్రశ్నలకు వెర్రివాడు నిర్భయంగా, నేను చంపలేదు, ఈడికి శిక్ష పడింది, సావుశిక్ష అని అరుస్తూ నవ్వుతున్నాడు. శ్రీనాథ్ తండ్రిని చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎంత దుర్భరమైన మరణం! నలుగురిలో నగ్నంగా గడ్డివాము చాటున గొంతు నులమబడి
అన్ని సంవత్సరాలు అహంకారంతో ఏదో అందుకోవాలని పోకులాడి తన తండ్రి చివరకు అందుకుంది ఇదేనా? అతని భుజం మీద స్నేహపూర్వకమైన చెయ్యి పడింది. తిరిగి చూశాడు. చంద్రం. ధైర్యం చెబుతున్నట్లుగా భుజం తట్టాడు చంద్రం. తన కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్. అన్యాయంగా పేదలను పీడించి బొజ్జలు పెంచుకుని బొక్కసాలు నింపుకునే వాళ్ళ గతి ఏనాడో ఒకనాడు ఇంతే అవుతుంది. తన తండ్రైనా అంతే. ఎవరైనా అంతే. చివరకు జగన్నాథం సహజమైన శవ సంస్కారాలు కూడా నోచుకోలేదు. పోస్ట్ మార్టం అయిన తర్వాత కానీ శవాన్ని అప్పగించలేదు. అప్పుడు జరిగాయి దహన సంస్కారాలు. వెర్రివాణ్ణి అరెస్టు చేశారు. కానీ వాడు ఎలా తప్పించుకొచ్చాడో వచ్చి తన పొలంలో అడ్డంగా పడి చచ్చిపోయాడు. శ్రీనాథ్ వాడి శవానికి కూడా దహన సంస్కారాలు చేయించి వాడి అస్థికలు వాడి పొలంలోనే పాతిపెట్టించి పైన తులసికోట కట్టించాడు. పంట పొలంలో అస్థికలు పాతడమేంటని చాలామంది అభ్యంతరం పెట్టినా అతడు వినలేదు. వెర్రివాడి 2 ఎకరాల పొలాన్ని అతడి కొడుకులకి ఇచ్చేశాడు. తండ్రి దగ్గరున్న ప్రోనోట్లని చింపేసి తాకట్టు వస్తువులన్నీ ఎవరి వాళ్ళకిచ్చేశాడు. తండ్రి అన్యాయంగా ఆక్రమించుకున్న పొలాలు కూడా ఎవరి వాళ్ళకిచ్చేశాడు. ఇంట్లో తాను ఉంటున్న పైభాగం మాత్రం తనుంచుకుని కింద భాగమంతా ఎవరు అద్దుకుంటున్న వాటా వాళ్ళకిచ్చేశాడు. రాజ్యలక్ష్మి ఇదంతా చూసి విలవల్లాడింది. కాని శ్రీనాథ్ శాంతంగా, అమ్మా, నేను చదువుకున్నాను. కష్టపడి నీకే లోటు రాకుండా పోషించగలను అన్నాడు. ఎంత చెప్పినా శ్రీనాథ్ వినకపోవడంతో రాజ్యలక్ష్మి నిరాశ చెంది ఊరుకుంది. జగన్నాథం అనుకోకుండా దుర్మరణం పాలవడం వల్ల అతడు విల్లేది రాయలేదు. రాజ్యలక్ష్మి ఒంటి మీద బంగారం మాత్రమే రాజ్యలక్ష్మికి భర్త సంపాదనలో మిగిలింది. శ్రీనాథ్ తన పత్రికకు పాంచజన్యం అని పేరు పెట్టాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సంభవామి యుగే యుగే అని ప్రబోధించిన ధర్మవీరుడు శ్రీకృష్ణుడు అధర్మపక్షాల హృదయాలు తల్లడిల్లేలా పూరించిన శంఖం పాంచజన్యం. ఆ పాంచజన్యం ధ్వనులే ఈనాటికి సరళ, చంద్రం మొదలైన ఆదర్శ వ్యక్తుల ఆచరణలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నా పత్రిక కూడా అధర్మపక్షాల హృదయాలు తల్లడిల్లేలా ధర్మ సందేశం దిగాంతాలలో మారుమ్రోగించాలని నా పత్రికకు పాంచజన్యం అని పేరు పెట్టాను అన్నాడు చంద్రంతో. పాంచజన్య పత్రికకు తన శుభాకాంక్షలు తెలిపాడు చంద్రం. సరళ శ్రీనాథ్ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయింది. రాజ్యలక్ష్మి శ్రీనాథ్కు భోజనం వడ్డిస్తూ దిగాలుగా, ఎన్నాళ్ళు నీకు 50,000, 60,000 కట్నమిస్తామని సంబంధాలు వచ్చేవి. ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు అంది. శ్రీనాథ్ నవ్వి, చాలా మంచి సంగతి చెప్పావమ్మా. నాకు పరమానందంగా ఉంది. వ్యాపారంలా సాగే ఆ పెళ్లి నాకు అక్కర్లేదు అన్నాడు. అయితే అసలు పెళ్లి చేసుకోవా? భయంగా బెంగగా అడిగింది రాజ్యలక్ష్మి. నా పెళ్లి ఎప్పుడైపోయిందమ్మా. నేను ఏనాడో సరళం చేసుకున్నాను. ఛీ, ఆ సరళనా? ఊళ్ళో అందరూ దాని గురించి అంత దరిద్రంగా చెప్పుకుంటున్నారో తెలుసా? తెలుసమ్మా, తెలుసు. ఒక అనాథ కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళు లేరు కానీ ఆడిపోసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారని తెలుసు. పాపం ఆడది ఒంటరిగా మేనమామ కుటుంబ భారాన్నంతా భుజాల మీద వేసుకుంది. ఆ కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం పెద్ద మనుషులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పెద్ద మనుషులు ఉద్యోగం చూపించినట్లే చూపించి సరళనే కబళించబోయారు. సరళ తప్పించుకుని బయటపడితే కసితో దుష్ప్రచారాలు సాగించారు. ఇలాంటి సమాజాన్ని ఒంటరిగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి తన వారిని ఆదుకున్న సరళ వ్యక్తిత్వాన్ని అభినందించడానికి బదులు అసహించుకుంటావేంటమ్మా? ఏమోరా, అవన్నీ నాకు తెలియవు. నలుగురి నోళ్లలోనూ నానిన పిల్లని కోడలుగా నా ఇంటికి తెచ్చుకోలేను. అమ్మా, నువ్వు అవునన్నా కాదన్నా సరళ నీ కోడలే. ఒక్కసారి ఆలోచించు. సరళ లేకపోతే నా అనారోగ్యంతో నా చదువు సాగేదా? అసలు సరళ లేకపోతే నా ప్రాణాలు దక్కేవా? ఆనాడు సరళ అడ్డుకోకపోతే నీ కొడుకు నీ భర్త కంటే ముందుగా అంతకంటే ఘోరమైన దుర్మరణం పాలయ్యేవాడమ్మా. శ్రీనాథ్ భరించలేక గట్టిగా అరిచింది రాజ్యలక్ష్మి కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుండగా. అలాంటి మాటలు అనుకో, నేను భరించలేను అంది. అమ్మా, నీ మనసు కష్టపెట్టే పని నేనేమీ చేయను. నీకిష్టం లేకపోతే సరళను ఇంటికి తీసుకురాను. మరే యువతి నా భార్యగా ఈ ఇంటికి రాదు. రాజ్యలక్ష్మి మాట్లాడకుండా కూర్చుంది. ఆనాడు ఆదివారం. శ్రీనాథ్ పత్రికాఫీస్కి వెళ్లకుండా ఇంట్లో పడుకున్నాడు. అతడు లేచేసరికి సరళ కంఠం వినిపించింది. ఆశ్చర్యంతో వంటింట్లోకొచ్చాడు. సరళ, రాజ్యలక్ష్మి ఏవో కబుర్లు చెప్పుకుంటూ వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. సరళ, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు అన్నాడు శ్రీనాథ్. రాజ్యలక్ష్మి ముందుకొచ్చి, అది రాలేదురా, నేనే తీసుకొచ్చాను. నా కోడలు పుట్టింట్లో ఎన్నాళ్ళుంటుంది అని ఇంటికి తీసుకొచ్చేశాను అంది నిండుగా నవ్వుతూ. సరళ, శ్రీనాథ్ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. చిరునవ్వులు పంచుకున్నారు. ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మి పాదాలకు నమస్కరించారు.
ఇంతటితో పాంచజన్యం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.